ఇగోండి ఫ్రెండ్స్, మొన్న ఉసిరికాయలు చెట్టు కోసే కదండి. ఇగోండి జామ్ తయారు చేయాలనుకుంటున్నా. ఈ 1/2 కేజీ ఉన్నాయండి. ఇదిగోండి దానిలోకి 1/4 కేజీ బెల్లం తీసుకున్నానండి. పెద్ద కుందులు ఉంటాయి కదండి, అవే ఈ చిన్న చిన్న కుందులండి. 1/2 కిలో ఉంటాయండి. జామ్ చేసేటప్పుడు నేను మీకు తయారు చూపిస్తానండి. ఇగోండి ఫ్రెండ్స్, ఇట్లా ఉసిరికాయలు నెయ్యి వేసుకొని కొంచెం వేయించుకోవాలండి. కొంచెం దోరగా అయ్యేదాకా ఇట్లా వేపుకోవాలి. అందులోకి పక్కన బెల్లం, ఇదిగోండి బెల్లం ఇందులో వేసేసి 1 టీ గ్లాసు వాటర్ పోసుకోవాలి. ఇది కరిగాక ఇవి వేయించుకొని ఇందులో వేసుకోవటమేనండి. అది అయ్యేటప్పుడు నేను చూపిస్తాను. బెల్లం కరిగాక వడపోసుకున్నానండి. కొంచెం నలకలు వచ్చినాయి. ఈ నేతిలో వేయించాకండి ఉసిరికాయలు, అవి ఇందులో వేసేసానండి. ఇగో ఇలా కలర్ డార్క్గా ఇట్లా వస్తున్నాయి చూడండి. జామ్ తయారవుతుంది అన్నమాట. పంచదారతో కూడా చేయొచ్చండి, కానీ నేను బెల్లం వేసి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ చిన్న ఉసిరికాయలు చెట్టు కోసే కదండి. ఇదిగోండి జామ్ తయారు చేశాను. ఈ ఉసిరికాయలతో ఇట్లా జామ్ చేసుకొని తినొచ్చు, ఆరోగ్యానికి మంచిదండి. షుగర్ పేషెంట్లకి. అదే పచ్చికాయలు తింటే ఈ కాయలు బాగుంటారండి, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇదిగో ఫ్రెండ్స్, నేను జామ్ తయారు చేశాను. మళ్ళీ ఈ పచ్చడి కూడా పడతానండి. అమ్మాయి వాళ్ళ ఇంట్లో చెట్టు కోసే కదండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాణి కుకింగ్ వీడియో. బాయ్.